హాయ్ అండి, హలో సత్య అఫీషియల్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వచ్చేసి మేము ఆస్ట్రేలియాలో మేము ఉంటున్న ఏరియాకి దగ్గరలో ఉన్న లిట్కంబ్ అనే ఏరియాలో ఇండియన్ హైపర్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి హోల్సేల్ మార్కెట్. ఇది వచ్చేసి బస్ స్టాప్. ఆ మార్కెట్కి వెళ్ళాలంటే ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళాలి. ఒకవేళ ట్రైన్లో వెళ్ళామంటే అక్కడ దిగి మళ్ళీ బస్ మారాలి. మేము వచ్చేసి డైరెక్ట్ బస్కి వెళ్తున్నాము. ఇక్కడ బస్ దిగిపోయిన తర్వాత కొంచెం దూరం అయితే నడవాలి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో నడుస్తున్నాము రోడ్కి ఒక సైడ్ని. సో ఇక్కడ చూసారా కార్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. ఇవి రోడ్ మీద పెట్టినట్టు కాదు, ఇవన్నీ సైడ్కి పార్క్ చేసుకున్నారనమాట లైన్గా. సో ఇక్కడ వచ్చేసి చూసారా కార్ భలే ఉంది, ఎల్లో కలర్. సో బాగుంది కదా అని ఇది వచ్చేసి వీడియో తీశాను. కంపల్సరీ టికెట్ అనేది తీసుకుని కార్ పార్క్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి నెక్స్ట్ ట్రాలీస్ అనమాట. ఇవి మాల్స్లో కనిపిస్తాయి చూడండి. మనకి లగేజ్ ఎక్కువ ఉంటే మన ఏరియాలో తెచ్చుకోవచ్చు అనమాట, మన ఇంటి వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండియన్ హైపర్ మార్కెట్కి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇది వచ్చేసి బయట నుంచి. ఇక్కడ రోడ్ల మీద ఎక్కడ చూసినా కార్లు మాత్రం కనిపిస్తాయి అనమాట. సో ఇదే ఆ ఇండియన్ హైపర్ మార్కెట్. లోపల వచ్చేసి మొత్తం పెద్ద గొడౌన్లా ఉంటుంది. సో ఇలాగ మనం అయితే ఎంటర్ అయిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసారా ట్రాలీస్, అవి మనం కొంచెం దూరం వరకు అయితే తెచ్చుకోవచ్చు. స్టార్టింగ్లోనే ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి. $5కి 3 ప్యాక్స్ అనమాట. ఇది వచ్చేసి నూడిల్స్ అనమాట. ఒకటి $4 అంట, 2 $7. సో ఆఫర్ పెడతారనమాట. ఇవి వచ్చేసి రైస్. మ్యాక్సిమం ఇక్కడ రైస్ ఒకసారి దొరికితే మళ్ళీ దొరకదు. మన దగ్గరలో ఉన్న షాపుల్లో ముందే తెచ్చుకొని పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ మాత్రం స్టాక్ ఎక్కువ ఉంటుంది. అది కూడా మనకు హోల్సేల్ రేట్లుగా దొరుకుతాయి. వచ్చేసి కందిపప్పు, మినపప్పు, బియ్యం, మొత్తం అన్ని పప్పులు. చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారు వీకెండ్స్లో అది. సో మేము వీక్ డేలో వచ్చాము, అందుకనేసి షాప్ అయితే ఖాళీగా ఉంది. షాప్ అయితే చాలా పెద్దదనమాట, పెద్ద గోడౌన్ లాగా ఉంటుంది. మొత్తం A to Z అన్నీ దొరుకుతాయి. మెయిన్ ఇక్కడ మా దగ్గరలో అయితే రైస్ షార్టేజ్ ఉంటుందండి. ఒకసారి దొరికింది అనుకోండి మళ్ళీ సేమ్ బ్రాండ్ నెక్స్ట్ మనకు దొరకదనమాట. అప్పుడే దొరికినప్పుడే ఒక 2-3 ప్యాకెట్స్ తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇలా హోల్సేల్ షాపుల్లో అయితే మనకి 20 kgs ప్యాకెట్ అయితే దొరుకుతుంది. కాకపోతే అది $50 $60 అనమాట. ఇంచుమించు 3000 నుంచి 4000 వరకు ఉంటుంది. యాక్చువల్గా మనకి అంటే మేముండే హైదరాబాద్లో అయితే రైస్ ప్యాకెట్ సోనా మసూరి 1600 గ్రామ్ తెచ్చుకుంటాము, 25 kgs. బట్ ఇక్కడ వచ్చేసి కాస్ట్లు అయితే మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ డబల్ రేట్లు అనమాట. కాకపోతే ఇక్కడ కరెన్సీకి ఇలాగా మనం తెచ్చుకోవాలి, ఇంకా ఏం చేయలేము. కాకపోతే మనతో పోల్చుకుంటే మాత్రం రేట్లు అయితే చాలా హై అనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా కుక్కర్స్, అలాగే మన ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కనిపిస్తాయి. కిచెన్ థింగ్స్ కానీ మొత్తం అన్నీ. సో ఇక్కడ చూసారా కుండలు ఉన్నాయి, మట్టి కుండలు. అది కాస్ట్ ఎంతో చూపెడతాను చూడండి. ఇది ఒక్క కుండ వచ్చేసి $10 అనమాట, అంటే $550. ఇంకా ఈ రేట్లు చూసి మనం మన రేట్లతో పోల్చుకోకూడదు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి వీళ్ళకి కూడా అమౌంట్ అవుద్ది కాబట్టి ఇంకా ఛార్జెస్ అయితే మనకి అక్కడ మీద పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే మనం ఏదైనా కొనుక్కోవాల్సిందే, తప్పదు కదండి. వచ్చేటప్పుడు అయితే కొన్ని తెచ్చుకోగలం కానీ మొత్తం అన్నీ తెచ్చుకోలేము కదా. సో అలా అనమాట, రేట్లు అయితే ఇలా ఉంటాయి. కాకపోతే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మన దగ్గర షాపుల్లో కన్నా ఇక్కడ ఇంకా మనకు తగ్గుతుంది కాస్ట్. 1 monthకి ఒకసారి వచ్చి మేము వస్తువులన్నీ కొనుక్కుంటాము. కొంచెం కాకపోతే కొంచెమైనా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. సో దగ్గర షాపుల్లో కన్నా. కాకపోతే ఇది కొంచెం దూరము, మనం బస్ ఎక్కి రావాలి. మిగతా మన దగ్గరలో షాపులు అయితే మన వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. సో ఆ షాపుల్లో అయితే దగ్గరలో ఉన్న షాపుల్లో అయితే వెజిటేబుల్స్ అని, ఫ్రూట్స్ అని, ఇంకా ఇంత దూరం వస్తామని వెళ్ళాం కాబట్టి అలాంటి వాటికైతే ఇంకా పక్కనే తీసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి చీపుర్లు చూసారా, ఆల్రెడీ నాకు షార్ట్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చూడడం, ఈ టైప్ చూడడం. మా ఇంట్లో అయితే వేరే ఉంటాయి. సో అందుకనేసి ఆ షార్ట్ తీసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కుక్కర్స్, ఇట్లా మన స్టీల్ సామాన్లు ఇవైతే చాలా కాస్ట్ ఉంటాయి. కాకపోయినా మనం ఇంకా అవసరమైతే కొనుక్కోవాలి కాబట్టి తప్పదు. ఆల్రెడీ మేము ఒక 5 లీటర్స్ కుక్కర్ కొన్నాము, $70 పడింది. అంటే ఇంచుమించు చూడండి 3500 3800 అనమాట. సో ఇక్కడ చూసారా పూజ సామాన్లు, పూజ ఆయిల్ మొత్తం అన్నీ దొరుకుతున్నాయి అనమాట. మాకైతే ఫస్ట్ తెలియదు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తే మేమైతే ఇక్కడికి వచ్చాము. సో ఇలాగ కొంతమందికి తెలియదు కాబట్టి ఇట్లా ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అనేసి నేను వీడియో తీసాను అనమాట, యూజ్ అవుతుంది కదా అని. మేము ఉండే ఏరియా వచ్చేసి పరమట్ట అనమాట. మా దగ్గరలో హ్యారీస్ పార్క్ అనే ఏరియా ఉంటుంది. సో అక్కడ వచ్చేసి ఇండియన్ షాప్స్, ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. వెజిటేబుల్స్ కానీ, లీవ్స్ కానీ, అవి కావాలంటే పూజ సామాన్లు కానీ అక్కడే తెచ్చుకుంటాము. ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఇట్లా 1 monthకి ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇంకా కొన్ని సామాన్లు అయితే ఇలా హోల్సేల్ మార్కెట్లో కూడా తీసుకుంటాం అనమాట. చాలామంది కొత్తగా వచ్చారనుకోండి, వాళ్ళకైతే తెలియదు కదా ఏ షాప్ ఎక్కడ ఉంటుంది అనేసి. సో అలా కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఇలా అయితే వీడియో తీసాను అనమాట. ఇక్కడ కిడ్స్ స్నాక్స్, బిస్కెట్స్,
దోశ బ్యాటర్స్, ఇన్స్టెంట్ మావు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు వచ్చేసి గ్రైండర్ చూసారా $275 ఉంది, అంటే ఇంచుమించు 15,000 అనమాట. చూసారా గ్రైండర్ 15,000 ఉంది. కింద మిక్సీ చూసారా అది కూడా అంతే. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు మన లగేజ్తో పాటు ఈ మిక్సీ, గ్రైండర్, కుక్కర్లు అనేవి తెచ్చుకున్నాం అనుకోండి, మనకు చాలా మటుకు మనీ అనేది సేవ్ అవుద్ది. ఇవి వచ్చేసి రైస్ ప్యాకెట్స్. చాలామంది అదే ఫీల్ అవుతారు, ఫస్ట్ అరే తెచ్చుకుంటే బాగుండు అనేసి. వచ్చేసి ఆయిల్స్ అనమాట మొత్తం. సో మా హస్బెండ్ వచ్చేటప్పుడైతే ఏం తీసుకురాలేదు, ఓన్లీ లగేజ్ తెచ్చుకున్నారు. తర్వాత ఫీల్ అయ్యారు, అయ్యో తెచ్చుకుంటే బాగుండు అని. ఇది వచ్చేసి చూసారా ఇట్లా స్టాక్ అయితే వస్తుంది. వీళ్ళు ఇలా సర్దుకుంటుంటే కొద్దిగా వీడియో తీశాను. సో ఇది వచ్చేసి మన స్కిన్ కేర్, హెయిర్ కేర్, మనకి క్లాతింగ్కి మొత్తం అన్నీ సంబంధించినవి అనమాట. అన్నీ అయితే దొరుకుతాయి. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనం వచ్చేటప్పుడు ఇట్లాంటి బ్రష్లు, పేస్ట్లు ఇవన్నీ తెచ్చుకోవడం మానేసి కొన్ని గిన్నెలు, ఆ కుక్కరు, గ్రైండరు, మిక్సీ ఇలాంటివి తెచ్చుకుంటే బెటర్ అనమాట. మనకి అమౌంట్ అనేది సేవ్ అవుద్ది. ఇక్కడికి వచ్చాక వీటి కాస్ట్ చూసి భయపడడం కంటే అక్కడి నుంచి తెచ్చుకోవడం బెటర్ ముందే. సో చాలామంది అదే షాక్ అవుతారు, నేను కూడా అలాగే షాక్ అయ్యాను రాగానే ఫస్ట్ విని. ఇవి వచ్చేసి మేము తీసుకున్న ఐటమ్స్. ఆ కుర్కురే ప్యాకెట్ చూసారా మనకు $20, ఇక్కడైతే $1 అంటే $50 పెట్టి తీసుకున్నాము. ఇంకా తినడానికి ఏం లేకపోతే తప్పదు. అదే ఇంకా మా దగ్గరలో షాప్లో అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ. సో అందుకనేసి ఇక్కడే తీసుకున్నాం చాలావే. సో ఇలా అయితే మా షాపింగ్ అయిపోయిందండి. ఇక్కడ ఇలా ఇండియన్స్ ఉంటారు కదా, సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని వీడియో తీశాను. సో తప్పకుండా వీడియోని అయితే చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, అలాగే లైక్ చేయడం మర్చిపోకుండా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది కదా. సో ఇంకా నా ఛానల్లో మంచి ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి, అట్లాగే లాంగ్ వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా చూసి ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక్కసారి కొట్టండి.